ప్రముఖ ట్రావెలర్ యూట్యూబర్ నా అన్వేష్ అహంకారానికి మెటా సంస్థ గట్టి షాక్ ఇచ్చింది. హిందూ దేవతలపై, భారతదేశంపై గత కొంతకాలంగా అతను చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు చివరకు అతని ఇన్స్టాగ్రామ్ ఖాతా బ్యాన్ అయ్యేలా చేశాయి. ముఖ్యంగా శివాజీ, అనసూయ మధ్య జరిగిన గొడవలో అనవసరంగా తలదూర్చిన అన్వేష్ హద్దులు మీరి ప్రవర్తించాడు. కేవలం విమర్శలతో ఆగకుండా హిందూ దేవతలను కించపరుస్తూ అత్యంత అసభ్యకరమైన పదజాలాన్ని వాడటంతో కోట్లాది మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు మెటా సంస్థకు ఫిర్యాదు చేయడంతో 1.8 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న అతని అకౌంట్ పై బ్యాన్ విధించారు. అయితే తన తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పాల్సింది పోయి అన్వేష్ అత్యంత అహంకారంగా స్పందించడం ఇప్పుడు మరింత దుమారం రేపుతోంది. తన ఇన్స్టా అకౌంట్ పోవటంపై స్పందిస్తూ, నాకు 2 ఇన్స్టాగ్రామ్, 2 యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయి. అవి 2 చేతులు, 2 కాళ్ళలాగా భావిస్తాను. ఒక చేయి పోయినంత మాత్రాన నాకు పోయేదేం లేదు. ఇన్స్టా అకౌంట్ ఫాలోవర్లతో నాకు పని లేదు. యూట్యూబ్ నుంచే నెలకు 8 లక్షల రూపాయలు వస్తున్నాయి. 2026లో బత్తాయిలకు నరకం చూపిస్తాను అని తన మరో ఇన్స్టా అకౌంట్ నుంచి వీడియో పోస్ట్ చేశారు. డబ్బుందన్న గర్వంతో ప్రజల సెంటిమెంట్లను కాలరాస్తూ బరితెగింపు వ్యాఖ్యలు చేయటం అన్వేష్ అహంకారానికి అద్దం పడుతున్నాయి. తన విమర్శకులను ఉద్దేశించి 2026లో బత్తాయిలకు నరకం చూపిస్తాను అంటూ బహిరంగంగా సవాలు విసరడం చూస్తుంటే చట్టమన్నా, వ్యవస్థలన్నా అతనికి ఎంత చులకన భావం ఉందో అర్థమవుతోంది. ఈ కామెంట్లు చూసిన నెటిజన్లు ప్రపంచమంతా చుట్టే ఒక యాత్రికుడికి కనీస విఘ్నత, సంస్కారం ఉండాలని మండిపడుతున్నారు. తన ప్రయాణాల ద్వారా జ్ఞానాన్ని సంపాదించాల్సింది పోయి ఇలా దైవ దూషణలు చేస్తూ డబ్బు అహంకారంతో మాట్లాడటం అన్వేష్ పతనానికి నాంది అని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.